హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసీ భార్యాభర్తల జోక్స్. సుబ్బు, నువ్వు ఎంత తాగినా మీ ఆవిడ నిన్నేమీ అనదట. రమేష్, అవును, ఎందుకంటే తాగి వీధిలో పడిపోయాక మా ఆవిడ నన్ను తీసుకెళ్ళడానికి వస్తే, ఇదిగో అమ్మాయి, నా ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాం ఉంది, నువ్వు వేరే వాళ్ళని చూసుకో అని అంటా అంతే. నా భార్య చాలా తెలివైనది. రోడ్డు మీద నెక్లెస్ దొరికితే డిజైన్ నచ్చలేదని వదిలేసి వచ్చింది. నా పెళ్ళాం. ఏమనాలి దీన్ని? ఉదయం నా భార్య చేయి తగిలి పూలకుండీ పగిలిపోయింది. 2 గంటల వాదోపవాదాల తర్వాత తేలింది ఏమిటంటే, నేనే దాన్ని తీసుకువచ్చి రాంగ్ ప్లేస్లో పెట్టానంట 3 ఏళ్ల క్రితం. భార్య, ఏమండి, పక్కింట్లో ఏదో గొడవ జరుగుతోంది, ఒకసారి వెళ్ళి చూసిరండి. భర్త, ఒకసారి వెళ్ళినందుకే ఆ గొడవంతా. భర్త, జన్మజన్మలకి నేనే నీ మొగుడుగా ఉండాలని రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావెందుకు? భార్య, మీకు అన్ని పనులు నేర్పించి నా కంట్రోల్లో పెట్టుకున్నాను. జన్మకో మొగుడంటే మళ్ళీ వాళ్ళకన్నీ నేర్పించడం నా వల్ల కాదు. దేవుడి దయ వలన మగవారు అందంగా పుట్టారు, లేకపోతే ఇద్దరి బ్యూటీ పార్లర్ ఖర్చు తడిసి మోపడయ్యేది. నేను ఓ వారం కిందట 5,000 అడిగాను నా ఫ్రెండ్. అవును, అప్పుడే ఇవ్వనన్నాను కదా నేను. అందుకే ఆ రోజే రోసీ అనే పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశా. 2,000 అడిగా, నువ్వు 10,000 ఇచ్చావు. థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.